నమస్తే మావా, గుడ్ మార్నింగ్. టుడే ఇస్ వెడ్నెస్డే అండ్ ఇట్స్ 9:16 AM రైట్ నౌ. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయినా, ఆఫీస్ కాల్ రెడీ. లెట్స్ గో టు ది ఆఫీస్ అండ్ స్టార్ట్ ఆడి. బై ద వే, పొద్దున్న నుంచి ఏం తినలేదు, పెద్దగా ఆకలి అయితే లేదు. ఒక బనానా తీసుకొని ఆఫీస్ కూసుకో. A few moments later. We are here. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండే రావడానికి 9:35 అవుతుంది. టైం 6 అవుతుంది. ఇప్పుడే ఇంటికి రీచ్ అయినా. ఐమ్ వెరీ 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 హంగ్రీ. లెట్స్ గో గెట్ సంథింగ్ అండ్ ఈట్. తిన్న తర్వాతనే బ్రెయిన్ పని చేసేటట్టుంది. అసలు ఏం మనసులో పడతలేదు. లెట్స్ గో. Later that night. సో ప్లాన్ చేసినట్టే, తిన్నా, చిల్ అయినా, కొంచెం షేవ్ చేసిన, స్నానం చేసిన అండ్ డే 250 గురించి మాట్లాడడానికి వచ్చేసిన. లెట్స్ డూ దిస్, షల్ బి. 250 days of uploading videos consistently on YouTube. Long form videos. How crazy is that? Well, 100 days తర్వాత ఒక నెల రోజులేమో గ్యాప్ తీసుకున్నా టెక్నికల్ రీజన్స్ వల్ల. బట్ స్టిల్ ఐ కన్సిడర్ దిస్ టు బి ఫెయిర్లీ కన్సిస్టెంట్. సో ఐమ్ కౌంటింగ్ 250. తర్వాత 300 కి పోయినప్పుడు కూడా నేను 300 అయినా కౌంట్ చేస్తా. సరే, ఎవరో ఒకరు అడుగుతారు కాబట్టి టెక్నికల్ రీజన్స్ ఏందో కూడా చెప్తా. రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ నేను మన MVP మైండ్ సెట్ వీడియోస్ చేసేది జస్ట్ 50 మాత్రమే చేద్దాం అనుకున్నా. ఎందుకంటే 50తో నాకు విడదీయని అనుబంధం ఉంది. అది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఏదైనా లైఫ్ లో గట్టిగా చేయాలన్నా, నా మైండ్ ని ఒక దానికి గట్టిగా డెడికేట్ చేయాలన్నా, లోపల నుంచి ఆ డిటర్మినేషన్ సెట్ చేసి డిసిప్లిన్ ఉండాలి. కాబట్టి 50 రోజులు ఏదేమైనా కానీ అదే పని చేస్తుంది నాకు అలవాటు. 2024 నేను గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి ఏదేమైనా కానీ 50 రోజులలో జాబ్ సెట్ చేయాలని చెప్పి 50-50 అని మన జాబ్ అండ్ సిరీస్ స్టార్ట్ చేసిన. అండ్ ఇదే ప్యాటర్న్ నా లైఫ్ లో చాలా ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నా. ఎప్పుడో 2022లో మన మెయిన్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు దగ్గర 50 రోజుల వరకు కన్సిస్టెంట్ గా లాంగ్ ఫార్మ్ వీడియోస్ మంచిగా స్క్రిప్ట్ చేసి, మంచిగా రికార్డ్ చేసి, ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తుండే. దానికంటే ఇంకా కొంచెం ముందుకు పోతే 95 కిలోలు ఉండేటోని కొంచెం తగ్గాలి. కాబట్టి అప్పుడు కూడా జిమ్ డైట్ దగ్గర ఒక 50 రోజులు కన్సిస్టెంట్ గా ఎటువంటి బ్రేకులు లేకుండా చేసుకుంటూనే కూర్చున్నా. సో సార్ట్ ఆఫ్ ఇది నా సిస్టమ్. 2025 స్టార్ట్ కాగానే మన హార్ట్కి స్టంట్లు పడ్డాయి. అది ఆల్రెడీ OGMVPs కి తెలుసు. ఆ స్టంట్లు పడ్డాయి, నేను ఇంకా కొంచెం డిప్రెషన్ లకు పోయినా. యా, నాట్ కిడింగ్. ఆ బెడ్ మీద కూర్చొని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అది నాకు, బెడ్ కి, బాస్ కి, మా ముగ్గురికి తెలుసు. ఇప్పుడు మీకు కూడా తెలుసు. సో ఆ ఫేజ్ నుంచి బయటికి రావాలి, మైండ్ సెట్ మళ్ళీ గట్టిగా చేయాలని చెప్పి MVP మైండ్ సెట్ అని చెప్పి నాకుండే డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ డిసిప్లిన్ ఏదైతే ఉంటుండేనో, ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. అందుకని డైలీ 50 రోజుల వరకు కొన్ని పనులు చేద్దామని చెప్పి ఫిక్స్ అయిన ఉండే. ఆ అనుకున్న కొన్ని గోల్స్ లో డైలీ ఒక యూట్యూబ్ వీడియో పెట్టాలని కూడా ఉంది. అండ్ ఆ రీజన్ తోని నా లోపల ఉన్న నా MVP మైండ్ సెట్ ని బయటికి తీసుకురావడానికి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. ఐ అప్లోడెడ్ వీడియోస్ ఫర్ 50 days. ఇట్ వాస్ వెరీ టఫ్. ఎందుకంటే ఆ ఫేజ్ నుంచి బయటికి రావాలి, మైండ్ సెట్ ని స్ట్రాంగ్ చేయాలి, ఫోకస్ చేయలేకపోతున్నా. బట్ కింద మీద వాడు ఎట్లా మొత్తాన్ని సెట్ చేసిన. ఆ ఫేజ్, ఆ పంచాయతీ అంతా MVP మైండ్ సెట్ ది ఫస్ట్ వ్లాగ్ లో మీకు చెప్పిన కదా. సో అప్పటి నుంచి ఆ ఫస్ట్ 50 days వాస్ టఫ్, బట్ ఐ వాంటెడ్ ఇట్. అందుకని ఏదేదో చేస్తూనే ఉండే, చూస్తూనే ఉన్నారు కదా. 50 days అట్లా చేసిన తర్వాత ఆల్మోస్ట్ గాట్ మై మైండ్ సెట్ బ్యాక్. బట్ ఇంకొక 50 రోజులు చేద్దామని చెప్పి 100 వరకు కంటిన్యూ చేసిన. ఇక ఈ పాయింట్ లో వెనకాలకి తిరిగి చూస్తే 100 అప్లోడ్లు ఉన్నాయి. మన మెయిన్ ఛానల్ లో నెలకి 2 నెలలకు ఒక్క వీడియో అప్లోడ్ చేసేది, ఇక డైరెక్ట్ 100 వీడియోలు అప్లోడ్ చేసిన. సో ఐ వాస్ సూపర్ హ్యాపీ. నేను అనుకున్న దానికంటే 2x చేసిన కాబట్టి ఐ వాస్ సాటిస్ఫైడ్. సో గోల్ రీచ్ అయినామని చెప్పి నేను చిల్ అయినా. అక్కడ మనకు కొంచెం బ్రేక్ వచ్చింది. తర్వాత మన MVP గ్యాంగ్ నుంచి, అదే మీ దగ్గర నుంచి మెసేజ్లు, కమెంట్లు, DMలు వస్తూనే ఉండే. బై MVP మైండ్ సెట్ వీడియోలు పక్కా మళ్ళీ కావాలి, నువ్వు వీడియోలు పెట్టకుండా ఇట్లా బ్రేక్ తీసుకుంటే నడదు అని చెప్పారు. అండ్ మన MVP మైండ్ సెట్ బ్లాగ్స్ పాజిటివ్ గా మీ అందరిని ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నారో కమెంట్లు పెట్టారు కదా. సో ఇట్లా అందరూ MVP మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోవాలి. అందరూ వాళ్ళ లోపల ఉన్న నెక్స్ట్ లెవెల్ అచీవ్ చేయాలి. దానికోసం మన వీడియోస్ నుంచి కొంచెం హెల్ప్ అయినా కానీ ఒకరి లైఫ్ మంచిగా పాజిటివ్ ఇంపాక్ట్ అవుతుంది కదా. సో కంటిన్యూ చేద్దాం, వై నాట్ అని చెప్పి ఇక మళ్ళీ 101 వీడియోస్ నుంచి రెజ్యూమ్ చేసిన. అండ్ ఇప్పుడు చూస్తుంటే డైరెక్ట్ డే 250. లైక్ ఇస్ దిస్ ఈవెన్ రియల్? ఇప్పుడే 250 రోజులు అంట, దగ్గర 9 months ఏమో. మేబీ చూస్తూనే ఉంటే 250 days ని మళ్ళీ ఇంకొకసారి చేస్తామేమో. టోటల్ 500 days అయితే ఏమో. ఐ డోంట్ నో, మేబీ 500 వీడియోస్ ని కంటిన్యూ చేసి టోటల్ 1000 వ్లాగ్స్ చేస్తామేమో. 1000 వ్లాగ్స్ అంటే ఇంకొక 3-4 years అవుతుండొచ్చు. అప్పటికి నేను 28-29 అవుతుండొచ్చు. అప్పుడు ఏడుంటామో, ఎవరితో ఉంటామో, ఏం చేస్తామో ఏం తెలియదు. అప్పటికి పెళ్ళి అయిపోతుందేమో, ఏమో చూద్దాం. బట్ యా, చేస్తూనే ఉందాం. అసలు మరి 250 days 250 అప్లోడ్స్ అసలు ఎట్లా చేయగలిగినా అంటే, ఈ వీడియోస్ చేయడానికి నాకు కొన్ని రోజులు మోటివేషన్ ఉండదు, కొన్ని రోజులేమో ఓపిక సరిపోదు, కొన్ని రోజులేమో వేరే పనులతో డే అంతా బిజీ అయిపోతుంది. బట్ స్టిల్ ఐ వాంట్ దిస్ టు బి వెరీ కన్సిస్టెంట్. కాబట్టి టాప్ ఆఫ్ ద మైండ్ లో నడుస్తూనే ఉంటది కాబట్టి ఇంకా పక్కా ఇది చేయాల్సిందే. ఆల్సో ఒక రోజు వీడియో రాకపోతే మమ్మీ ఫోన్ చేసి ఏమైందిరా వీడియో రాలేదని అంటది. అది కూడా ఒక రీజన్ అనుకో. కొన్ని రోజులు వీడియో రికార్డ్ చేయడానికి నాకు అసలు టైం సరిపోనప్పుడు కొంచెం పొద్దున తొందరగా లేచో, లేకపోతే నెక్స్ట్ డేలో ఎక్కడో అక్కడ కొంచెం టైం స్క్వీజ్ చేసి ఆ టైం తెచ్చుకొని ఆ కొంచెం టైం సెట్ చేసుకొని నిన్న రికార్డ్ చేయడానికి మిస్ అయిన వీడియో ఇప్పుడు నాకు దొరికిన టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఒక పర్స్పెక్టివ్ లో చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఇక 250 days కన్సిస్టెంట్ గా చేయడానికి రీజన్ నేను గట్టిగా డిసిప్లిన్ ఉన్నాను మాత్రమే కాదు. కొన్ని బ్యాడ్ డేస్ నడుస్తున్నప్పుడు ఐ లోడ్ మై బార్. ఎందుకంటే ఆగిపోవడం ఆర్ చేయకుండా వదిలేయడం ఇస్ వెరీ ఈజీ అండ్ ఐ డోంట్ చూస్ ఈజీ ఇన్ దిస్. రోజు చేస్తూనే ఉండాలంటే కష్టం అవుతుంది, కష్టపడతా, బట్ చేయాలి. ఇక్కడ నేను ఏదో రిజల్ట్స్ కోసం చూస్తున్నట్టయితే నేను అసలు చేయలేకపోతుండే కావచ్చు. నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి,
వస్తున్నాయి, ఎంత సబ్స్క్రైబర్లు వస్తున్నారు అని చెప్పేసి ఇవే చూసుకుంటూ కూర్చున్నాను అనుకో, దాంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే వ్యూస్ లో కూడా ఐ లోడ్ మై బార్. మన ప్రతి వీడియోకి కనీసం ఒక 1000 వ్యూస్ వస్తే నాకు చాలు. డే 1 నుంచి అదే అనుకుంటున్నా. అండ్ ఐమ్ డెఫినెట్లీ ఓకే విత్ ఇట్. ఎందుకంటే మన ఎంబీపీ వ్లాగ్స్ లా ఏదో ఫ్యాన్సీ స్టఫ్, పెద్ద ఫ్లాషీ లైఫ్ స్టైల్, మరి హడావిడి ఫేక్ గా ఇట్లా అంత ఉండదు. జెన్యూన్ గా కూర్చొని 1-on-1 మీతో మాట్లాడుతూ ఉంటా. నేను నా డేల రోజు ఎట్లా నన్ను బెటర్ చేసుకుందాం అనుకుంటానో చూపిస్తూ ఉంటా, విచ్ ఐ థింక్ ఇస్ యాక్చువల్ వాల్యూ. అండ్ టు బి ఆనెస్ట్, ఇట్లాంటి వీడియోస్ ఎక్కువ మంది ఆడియన్స్ చూడరు. అందరికీ క్విక్ డోపమిన్ కావాలి, షార్ట్స్, రీల్స్, ఫ్లాషీ ఎఫెక్ట్స్ ఇవే నడుస్తూ ఉంటాయి. అందరు దానికే హుక్ అయిపోయి ఉన్నారు. అట్లాంటి ఇట్లా బోరింగ్ వీడియోస్ చూసేటోళ్ళు ఎంత తక్కువ మంది ఉంటారు. ఓన్లీ వాళ్ళ లైఫ్ ని, వాళ్ళ మైండ్ ని కంట్రోల్కి తీసుకుందాము, వాళ్ళ నుంచి వాళ్ళు ఎవాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు, కొన్ని గోల్స్, అంబిషన్స్, మంచి గ్రోత్ మైండ్ సెట్, డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్ ఇవన్నీ సెట్ చేసుకుందాం అనే వాళ్ళు చూస్తూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ లెస్. సో అందుకే మీరు కొంతమంది వీడియోస్ చూసినా కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఆడియన్స్ చేంజ్ కాదు కదా. మీరు కొంతమంది కింద కమెంట్స్ చేసినా ఐఎమ్ సో హ్యాపీ. మీలో కొంతమందికి హెల్ప్ అవుతున్నా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇప్పుడు డే 250 వచ్చింది. దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎ డెస్టినేషన్. దిస్ ఇస్ జస్ట్ అ ప్రూఫ్ దట్ ఐ కెన్ కీప్ గోయింగ్. ఒకవేళ మీరు మీ లైఫ్ లో ఏదైనా చేద్దాం అనుకుంటున్నట్టయితే, దానికోసం పర్ఫెక్ట్ టైం కోసం ఇంకా వెయిట్ చేస్తున్నట్టయితే, డోంట్ డూ దట్. దిస్ ఈస్ ఆల్వేస్ ద పర్ఫెక్ట్ టైం. యూ హ్యావ్ టు డూ ఇట్ అండ్ స్టార్ట్ ఇట్ రైట్ నౌ. బికాస్ ఇన్ దిస్ వరల్డ్ ద బెస్ట్ టైమ్ టు డూ సంథింగ్ వాస్ yesterday and the second best time is now. I'm sure you're gonna do it if you set your mind straight and you mean it. ఇంకొక 250 రోజులు చేద్దాం. చేస్తామా? ఏమో డౌటే. చూద్దాం, ట్రై చేద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ విత్ దట్ మనం కూడా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బై.